లెసన్ 25 ఆత్మజాతి రహస్యాలు. ఆనంద్ కరుణేష్. ఆత్మజాతుల గురించి అవి ఏమిటి, మరి వారు ఏ విధంగా ప్రత్యక్షీకరిస్తారు అన్నదాని గురించి మరింత తెలియచేయగలరా? లక్ష్మీదేవి. విరుద్ధతను తేలికగా అనుభూతి చెందాలి అంటే భౌతిక తలాల్లో జన్మ తీసుకోవలసిందే. ఆత్మజాతిలోని సభ్యులు ఒకరితో ఒకరు అర్థవంతమైన మరి సవాలుతో కూడిన బంధాలలో జన్మ తీసుకుంటారు. దీనివల్ల అనేక జన్మల్లో ఒకరితో ఒకరు కర్మను సృష్టించుకుంటారు. ఆత్మ ఉన్నత ఆధ్యాత్మిక తలాల నుంచి వచ్చినందువల్ల మొదట్లో ఈ బంధం చాలా సంతోషకరంగా ఉంటుంది. క్రమంగా ఆత్మ జన్మలు తీసుకోవటం మొదలుపెట్టినప్పుడు అది దాని ఆత్మజాతి సభ్యుల పట్ల కర్మతో ముడిపడి భయం, బాధ మరి ఇతర ప్రతికూల భావోద్వేగాలను అనుభూతి చెందుతుంది. సరిపడినంత విరుద్ధతను అనుభూతి చెందిన తరువాత ఆత్మ తాను కావాలనే మర్చిపోయిన అధిరోహణ ప్రయాణానికి తిరిగి మరల్చుకుంటుంది. ఆత్మజాతి సభ్యుల మధ్య ఉన్న కరుణ వల్ల ఒకరి కోసం ఒకరు విరుద్ధతను సృష్టించుకోవడానికి సహాయపడతారు. తర్వాత మహాశూన్యతలోకి తిరిగి అధిరోహిస్తారు. ఆత్మజాతి సభ్యులలో కొంతమంది ఒకేసారి కలిసి కర్మను విడుదల చేసుకోవటం వల్ల ఒకేసారి దివ్య జ్ఞాన ప్రకాశం పొందటం మరి అధిరోహణ చెందటం జరుగుతూ ఉంటుంది. ఆనంద్ కరుణేష్. సరస్వతీదేవి మీ గురించి మాట్లాడిన అదే జన్మ వల్ల మీ జన్మలైన సీత, రాధ మరి యశోధర ప్రత్యక్షీకరణ జరిగాయా? లక్ష్మీదేవి. అవును. ఆనంద్ కరుణేష్. మీ అధిరోహణ తర్వాత ఆ జన్మలో ఏం జరిగింది? లక్ష్మీదేవి. మాలో కొంతమంది భూమి మీద నూతన ఆత్మచక్రం విడుదల అవ్వాలని వివిధ సమయాల్లో భూమి మీద జన్మ తీసుకోవడానికి ఎంచుకున్నాం. మా పూర్ణాత్మతో మేము చేసుకున్న ఒప్పందంతో మహాసరస్వతీదేవి మా పూర్ణాత్మతో మేము చేసుకున్న ఒప్పందంతో సహా సరస్వతీదేవి మాట్లాడిన మాటలన్నీ గొప్ప జ్ఞానంతో వెలువడ్డాయని గుర్తుంచుకోండి. మాట్లాడింది సరస్వతీదేవి అయినప్పటికీ తన మాటలన్నీ కూడా మా ఎంపికల వల్ల మేమందరం ఉన్నత తలాల్లో ఒప్పందం చేసుకున్నవే. అప్పటికే మాలో కొంతమందికి 7 చక్రాలు ఉత్తేజమైనందువల్ల ప్రతిసారి మేము జన్మ తీసుకుని తిరిగి వెళ్ళినప్పుడు మా పూర్ణాత్మ యొక్క మహాశూన్యతలోకి అధిరోహణ చెందేవాళ్ళం. మేము దివ్యత్వ జీవులు అయినందువల్ల మా శూన్యతను మరింతగా విస్తరించుకోవడానికి మరి విరుద్ధతను సృష్టించుకోవడానికి మాలో కొంతమంది నూతన విశ్వాలను సృష్టించారు. ఆనంద్ కరుణేష్. మీరు విశ్వాలను సృష్టించారా? లక్ష్మీదేవి. ఏదో ఒకరోజు మీరు కూడా దివ్యత్వ జీవి అని తెలుసుకుని బహుశా మీరు కూడా నూతన విశ్వాలను సృష్టిస్తారేమో. హాస్యపూరిత నవ్వు. ఆనంద్ కరుణేష్. నిజమా? నా ఆత్మ కూడా నూతన విశ్వాలను సృష్టించగలదా? లక్ష్మీదేవి. మీరు ఆ విధమైన ఎంపిక చేసుకుంటే సృష్టించగలదు. నూతన విశ్వాలను సృష్టించి విరుద్ధతను సృష్టించడం వల్ల శూన్యత మరింత అనంతమైన దానిగా విస్తరిస్తుంది. ఆనంద్ కరుణేష్. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే మనమందరం సమానులమా? లక్ష్మీదేవి. అవును, మనమందరం సమానులం. చివరకు ఆ తెర తొలగిపోతోంది. మనమందరం ఒకటే అన్న ఆ ఏకత్వంతో శూన్యతలో మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మీ అనంతమైన ఆత్మలోని ఒక భాగం విరుద్ధతను సృష్టించడానికి తాను కాని దాన్ని అనుభూతి చెందుతుంది. శరీరానుభూతులు, భావోద్వేగాలు మరి అహంభావ భ్రమలు యొక్క దుఃఖంలోకి జారుకోవటం అనేది ప్రతి ఆత్మ మార్గంలోని భాగమే. కొన్ని ఆత్మలు తక్కువ విరుద్ధతను అనుభూతి చెందితే మరికొన్ని ఒక్కొక్క జన్మలో ఎక్కువ అనుభూతి చెందుతాయి. కానీ అన్ని ఆత్మలు చాలా జన్మల్లో సరిపడా విరుద్ధతను అనుభూతి చెందుతాయి. విరుద్ధతను అనుభూతి చెందటం వల్ల ఆత్మకు తాను కానిది అనుభవపూర్వకంగా తెలిసి పూర్ణాత్మ దగ్గరికి తిరిగి అధిరోహించి తన స్వంత ప్రపంచాలను సృష్టించడానికి అవసరమైన అన్ని ఆత్మభావాలను తెలుసుకుంటుంది.
మీరు దివ్యత్వ జీవులుగా విలసిల్లటమే కాక విశ్వంలోకి విస్తరించటం కొనసాగుతూనే ఉంటుంది. కనుక మరింత ఉన్నత దివ్యత్వ జీవులుగా ఎదుగుతారు. ఆత్మ అభివృద్ధి చెందే కొద్దీ ఆనందమూలపు మరింత పారవశ్యపు అనుభూతి, గొప్ప ఏకత్వం, మరి శూన్యత యొక్క లోతైన అనుభవం ఏర్పడుతుంది. అనేక పరిమాణాలు కలిగి ఉన్న మరి లేని విశ్వాలను విస్తరించే శూన్యత యొక్క లోతైన రూపం మీకు ఉందని మీరు అనవచ్చు. మానవాళి తాము తక్కువ అన్న భ్రమను వదిలివేసే సమయం వచ్చింది. ఆనంద్ కర్ణెస్. శూన్యత ప్రతి చోట ఉంటే మనం దానిని రోజువారీ జీవితంలో ఎందుకు అనుభూతి చెందలేకపోతున్నాం? లక్ష్మీదేవి. మీరు శూన్యతతోనే తయారు కాబడ్డారు, శూన్యతలోనే జీవిస్తున్నారు. అందువల్ల మీరు శూన్యతతో ఎల్లప్పుడూ అనుసంధానం అయ్యే ఉన్నారు. కానీ ఆ అనుసంధానం చాలా సూక్ష్మంగా ఉన్నందువల్ల మీరు దానిని తెలుసుకోలేకపోతున్నారు. శూన్యతను వెతకటం అనేది ఒక చేప తాను జీవిస్తున్న నీటిని వెతుకుతున్నట్లు ఉంటుంది. ఏదైనా మీరు వెతుకుతున్నప్పుడు అది దాగుతుంది. కానీ వెతకటం అనేది మనస్సు యొక్క స్వభావం. ఈ ప్రయాణానికి మీరు లోబడి ఉండాలి. ఈ ప్రయాణం అనంతమైనందువల్ల తొందరపడవలసినది ఏమీ లేదు. ఆనంద్ కర్ణెస్. మీ ఆత్మజాతిలో కొంతమంది సభ్యులు నూతన ఆత్మ సృష్టించడానికి కలిసి జన్మ తీసుకోవడానికి ఎంచుకున్నారని చెప్పారు. దీని గురించి మరింత తెలియచేస్తారా? లక్ష్మీదేవి. అవును, సరస్వతీదేవి ఆ ప్రవచనాలు మాట్లాడటం వల్ల తన ఆత్మ సహచరులుగా మా మార్గాలు కలిసి సృష్టించుకున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇదంతా మేము కలిసి చేసుకున్న ఒప్పందం. మాలో కొంతమంది మరింత దగ్గరగా కలిసి పనిచేయాలని ఎంచుకున్నాం. అందువల్ల కొంతమంది కలిసి జన్మ తీసుకున్నాం. మరికొంతమంది పైనుంచి మాకు సహాయపడ్డారు. మేము ఒకరి తర్వాత ఒకరుగా ఈ విధంగా ఉంటూ మా పూర్ణాత్మను పూర్తిగా తెలుసుకునే వరకు ఆధ్యాత్మిక మరి భౌతిక తలాల్లో అభివృద్ధి సాధించాం. ఆనంద్ కర్ణెస్. మీ ఆత్మజాతి తన లక్ష్యాన్ని తెలుసుకుందా? లక్ష్మీదేవి. మేము నూతన మార్గాలను ఆవిష్కరించడానికి జన్మలు తీసుకున్నాం. ఫలితంగా ప్రపంచం ఇప్పుడు చూస్తున్న హిందూ మరి బుద్ధుని మార్గాలన్నీ కూడా ఏర్పడ్డాయి. భారతదేశంలో వేదాంతాల అగ్ని నిరంతరం వెలగడానికి శివుడు భూమి మీద చాలా తరచుగా జన్మలు తీసుకున్నాడు. కృష్ణుడిగా కలియుగంలో మార్గాన్ని చూపించడానికి విష్ణువు జన్మ తీసుకున్నాక బౌద్ధ మతాన్ని రూపొందించడానికి మరికొన్నిసార్లు జన్మ తీసుకుని మరిన్ని నూతన మార్గాలను ఏర్పరిచారు. దీనితో వేదాంతానికి శివుడు చేసిన కృషి సమతుల్యం చేసి విలువని పెంచాడు. నేను, పార్వతి మరి సరస్వతి ముగ్గురం వేదాంతాల్లో మరి బౌద్ధ మతంలో వివిధ సమయాల్లో జన్మించాం. ఆనంద్ కర్ణెస్. నిజమా? మీరందరూ వివిధ మతాల్లో ఎందుకు జన్మ తీసుకున్నారు? లక్ష్మీదేవి. ఆత్మ దృక్పథంలో చూసినప్పుడు మతాల మధ్య వేర్పాటుని మానవులు చూసినట్లు మేము చూడం. వివిధ మతాల్లోని స్త్రీతత్వ మార్గాల మధ్య చాలా విషయాలు ఒకేలా ఉన్నాయి, కానీ పురుషతత్వ మార్గాలు మాత్రం వేరుగా ఉన్నాయి. మా దివ్య స్త్రీతత్వ శక్తుల ద్వారా సమతుల్యత తీసుకురావడానికి వేదాంతం మరి బౌద్ధ మతం రెండింటిలోనూ మేము జన్మ తీసుకున్నాం. ఉదాహరణకు సరస్వతీదేవి జన్మల గురించి ఆలోచించండి. సరస్వతీదేవి చాలా జన్మల గురించి ఎక్కడా వ్రాసలేదు. కొన్నిసార్లు స్త్రీతత్వానికి చోటు ఇవ్వాలని భాగస్వామితో జన్మ తీసుకుంది. వారిద్దరూ కూడా ఇద్దరు గొప్ప శక్తివంతమైన మానవులుగా, చాలా మంచివారిగా, దేవదూతలుగా ఉంటారు. మానవులు కాకుండా దేవదూతల మాదిరిగా మాత్రమే, అన్నంత ఎక్కువ కాదు. ఆ జన్మల్లో తన కార్యాలన్నీ అంత పాండిత్యంతో కూడినవి ఏమీ కాదు, కానీ కఠినమైన మరి ప్రతికూల భావోద్వేగాల శక్తులను తేలికపాటి ఆత్మభావాలుగా మార్చాయి. మళ్ళీ మళ్ళీ తిరిగి జన్మించాలని కోరుకుంది. ఆ సమయంలో తన 3 జన్మల వల్ల ఆధ్యాత్మిక జ్ఞానంతో నూతన మార్గాలు ఏర్పడ్డాయి. మొదటి జన్మలో తాను మాట్లాడిన మాటల వల్ల వేదాంతాలు సృష్టించడానికి కారణాలు మరి షరతులు వ్యక్తమయ్యాయి. ఈ కారణాలు మరి షరతుల వల్ల తన ఆత్మ సహాయకుల విరుద్ధతలోకి జారుకొని వాటిని అధిగమించేలా విష్ణువు, శివుడు, పార్వతి, నేను మరితరులు మానవ అవతారాలు వ్యక్తమయ్యాయి. తన 2వ జన్మలో బోధిసత్వుని భార్య అయిన
మంజుశ్రీగా బౌద్ధ మతంలో మహాయాన మార్గాన్ని తెలుసుకుంది. ఈ జన్మలో మహాయాన బుద్ధత్వం గురించి ఎన్నో మార్గాలను కూర్చి వ్రాసింది. తన 3వ జన్మలో పద్మ సంభవునికి స్నేహితురాలుగా మరి భార్యగా వచ్చి నేపాల్, టిబెట్, భూటాన్లలో బౌద్ధ మతంలో వజ్రయాన మార్గాన్ని స్థాపించింది. ఈ జన్మలో వజ్రయాన బుద్ధత్వం గురించి ఎన్నో మార్గాలను కూర్చి వ్రాసింది. ఆనందకరస్ ఓహ్ నిజమా? సరస్వతీదేవి ఆడ బుద్ధ అయిన ఎపే సియోగల్గా పద్మ సంభవునితో జన్మ తీసుకుందా? లక్ష్మీదేవి అవును. బౌద్ధ మతంలోని స్త్రీతత్వం గురించి వ్రాయడానికి పద్మ సంభవునికి సహాయపడటమే ఆ జన్మలోని తన ఆత్మ ప్రణాళిక. ఈ మార్గం తంత్ర పద్ధతులను, ఆత్మభావాలను మరి శూన్యత యొక్క ప్రాధాన్యాన్ని ఏకత్వంలోకి తీసుకువచ్చి త్వరగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందడానికి సహాయపడుతుంది. చాలామంది దివ్య స్త్రీతత్వ శక్తి మరి దివ్య పురుషతత్వ శక్తుల కలయికను సృష్టించి ఫలితంగా మనస్సు శూన్యతలోకి కరిగే వజ్రయాన మార్గాన్ని అనుసరించి కేవలం ఒక్క జన్మలోనే దివ్య జ్ఞాన ప్రకాశం పొందారు. సరస్వతీదేవి యొక్క ప్రతి జన్మ వల్ల కూడా తన పూర్ణాత్మ మరింత శూన్యతలోకి విస్తరించిందని తెలుసుకోండి. విష్ణువు పూర్తిగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన తర్వాత ఆయన పూర్ణాత్మ కూడా ఈ విధంగానే విస్తరించింది. ఆనందకరణేశ్ విష్ణువు ఏ విధంగా పూర్తి దివ్య జ్ఞాన ప్రకాశం పొందారు? లక్ష్మీదేవి ఎన్నో తలాల దుఃఖాన్ని చూసినప్పుడు విష్ణువు గుండె కరిగి మరింతగా లోబడి 6 చక్రాలు ఉత్తేజం చేసుకుని బోధిసత్వునిగా మారాడు. చాలామంది దేవుళ్ళు నాతో ఉండాలన్న కోరికతో ఉన్నప్పుడు వారందరిలో నేను ఆయనని ఎంచుకున్నాను. ఆ తర్వాత ఆయన పూర్తిగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందాడు. మా పవిత్ర కలయిక ఫలితంగా ఆయన 7వ చక్రం తెరుచుకొని ఇంతకుముందు 6వ చక్రంలో ఉనికితో తన గుర్తింపుని పూర్తిగా వదిలేశాడు. ఈ స్వచ్ఛమైన శూన్యత స్థితిలో కనిపిస్తున్నది ఏది కూడా ఎప్పుడూ సృష్టించబడలేదు, రక్షింపబడలేదు లేదా నాశనం కాలేదు. ఇది వేదాల ఆఖరి కాలంలో జరిగింది. ఆయన అధిరోహణ తర్వాత మేము నూతన విశ్వాలను సృష్టించాం. తనని తాను భౌతిక తలంలో మరి ఆధ్యాత్మిక తలంలో కూడా ఎన్నోసార్లు ఆవిర్భవించుకుని వివిధ ప్రపంచాలలోని దుఃఖాన్ని అంతం చేశాడు. మీ ప్రపంచంలో విష్ణువుగా, రాముడిగా, కృష్ణుడిగా, సుగత బుద్ధునిగా మరి గౌతమ బుద్ధునిగా జన్మ తీసుకున్నాడు. సుగత బుద్ధునిగా మరణించిన తర్వాత తాను సరస్వతి దేవిలో విలీనమయ్యి తనని తాను మూలమైన ఆది బుద్ధగా తెలుసుకున్నాడు. ఈ శూన్య ప్రదేశం నుంచి ఎన్నెన్నో తన అంశాలను పంపి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రదేశాలను సృష్టించాడు. ఆనందకరణ సరస్వతీదేవి విష్ణువుకి ఆది బుద్ధగా తెలుసుకోవటంలో సహాయపడిందా? లక్ష్మీదేవి అవును. విష్ణువు సుగత బుద్ధునిగా తన జన్మ ముగించాక ప్రజ్ఞా పారమితగా బుద్ధులందరికీ తల్లిగా ప్రతీక ఉన్న సరస్వతీదేవితో కలిసి ఆదిబుద్ధగా మారాడు. ఆనందకరణ ప్రజ్ఞా పారమిత కూడా సరస్వతీదేవేనా? లక్ష్మీదేవి అవును. తాను దివ్యమాత, మౌలిక జ్ఞానానికి దేవత. తాను మహాయాన బౌద్ధ మతంలోని ప్రజ్ఞాపారమిత సూత్రాలకు మరి వజ్రయాన మార్గంలోని తంత్ర పద్ధతులకు ప్రేరణ ఇచ్చింది. తన ఆధ్యాత్మిక స్థావరం నుంచి బుద్ధునికి, బోధిసత్వునికి, మంజుశ్రీకి, బోధిసత్వ అవలోకితేశ్వరికి మరి ఇతర సూత్రాలైన డైమండ్ సూత్రకు, కమల సూత్రకు, హృదయ సూత్రకు పారమార్థిక జ్ఞానాన్ని అందించింది. ఆనందకర్ణెస్ ఓహ్ నిజమా? ఇది నిజంగా మనోహరంగా ఉంది. సరస్వతీదేవి బౌద్ధ మతంలో చాలా లోతుగా ఉంది. కానీ ఇదంతా కూడా బౌద్ధ మతంలో ఎందుకు బయటకు రాలేదు? బౌద్ధ సాహిత్యం ప్రకారం ప్రజ్ఞాపారమిత మరి ఎపే సయోగ్యల్ ప్రేరణకు సహాయపడి మహాయాన మరి వజ్రయాన బౌద్ధ మతం యొక్క ముఖ్య గ్రంథాలను సృష్టించారు. బౌద్ధ మతంలోని ఈ 2 మార్గాల గురించి మరింత తెలియజేయగలరా? లక్ష్మీదేవి మహాయాన మార్గం అహంతో సహా మనస్సుని తన స్వీయ స్వభావం నుంచి విముక్తిని చేసే మౌలిక పద్ధతి. శూన్యత అంటే ఏదీ లేకుండా ఉండటం అని కాదు, కానీ అది నేను అన్న స్వంత స్వభావం లేదా
అహం లేకుండా ఉండటం. తాము దివ్యజ్ఞాన ప్రకాశం పొందక ముందే ఇతరులకు దివ్యజ్ఞాన ప్రకాశాన్ని అందించే బోధిసత్వుని ప్రమాణం ఆధారంగా తమ స్వభావాన్ని కరిగించేదే మహాయాన మార్గం. తాను దివ్యజ్ఞాన ప్రకాశం పొందకముందే ఇతరులు దివ్యజ్ఞాన ప్రకాశం పొందటానికి తోడ్పడటంలో ఉన్న పరమానందం నేను మరి ఇతరులు అన్న హద్దులని చెరిపేస్తుంది. బోధిసత్వుని ప్రమాణం అనంతమైన కరుణను సృష్టించినప్పటికీ నేను ఇతరులు అన్న అతి సూక్ష్మమైన వేర్పాటు మాత్రం ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రమాణం ఈ వ్యత్యాసంపై ఆధారపడి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇతరులు దివ్యజ్ఞాన ప్రకాశం పొందారన్న మూలికానందం ఉన్నప్పటికీ మహాయాన బౌద్ధ మతంలో ఒకచోట తనని తాను ఇతరులుగాను చూసుకుంటారు. అనంతమైన కరుణ వేరేదిగా చూడని అంతరంగంలోకి వెళ్ళినప్పుడు నేను ఇతరులు అన్న హద్దు పూర్తిగా కరిగిపోతుంది. అప్పుడు బోధిసత్వుడు తనని తాను బుద్ధుడిగా తెలుసుకుంటాడు. వజ్రయాన మార్గం మహాయాన మార్గం ఆధారంగా ఏర్పడింది. అది శరీర అనుభూతులు మరి సున్నితత్వం, పరమానందం నుంచి విశ్వాసం మరి భక్తి వరకు వివిధ ఆత్మ భావాలను ఉపయోగించి మనస్సుని శూన్యతకు లోబరుస్తుంది. వజ్రయాన మార్గం దివ్య స్త్రీతత్వంగా పరిమారడానికి దగ్గరగా ఉంటుంది. నేను మరి సరస్వతీదేవి ఈ పుస్తకంలో మీ ముందుకు ఇదే తీసుకురావాలని అనుకున్నాం. ఆనందకరణేష్, చాలామంది హిందువులు సరస్వతీదేవి గారిని బ్రహ్మదేవుని భార్యగా మరి మిమ్మల్ని విష్ణుమూర్తి భార్యగా అనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా సరస్వతీదేవి మరి మీరు ఇద్దరు కూడా భౌతిక తలంలో మరి ఆధ్యాత్మిక తలంలో విష్ణువు యొక్క ఆధ్యాత్మిక భాగస్వాములు. మరి దీనిని మరింత తెలియచేస్తారా? లక్ష్మీదేవి: అవును, విష్ణువు సరస్వతీదేవికి పూర్తిగా లోబడ్డాడు. నేను తన శూన్యతను మరింతగా విస్తరించాను. ఆత్మలు వేర్వేరు ఆత్మ సహచరులతో కలిసి ఆధ్యాత్మికంగా పరిణామం చెందుతాయి. ఇది మానవులకు మరి దివ్యత్వ జీవులకు కూడా వాస్తవమే. మరొక జన్మలో నేను మరి సరస్వతీదేవి కూడా మహాబోధిసత్వుని భార్య అయిన మంజుశ్రీగా జన్మ తీసుకున్నాం. సరస్వతీదేవి ప్రజ్ఞాపారమిత సూత్రాలను ఆ జన్మలో రచించింది. ఆనందకరణేష్: నిజమా? సరస్వతీదేవి మరి మీరు కలిసి మంజుశ్రీగా జన్మ తీసుకున్నారా? బౌద్ధులు మరి హిందువులకు కూడా ఇది నమ్మటానికి చాలా కష్టంగా ఉంటుంది. లక్ష్మీదేవి: దీనికి సంబంధించిన ఆధారం మీకు భవిష్యత్తులో దొరుకుతుంది. ఆనందకరణేష్: బ్రహ్మదేవునితో సరస్వతీదేవి బంధం ఏమిటి? కొంతమంది తనని ఆయన పుత్రిక అని, మరికొంతమంది ఆయన భార్య అని చెప్తుంటారు. లక్ష్మీదేవి: బ్రహ్మ మరి సరస్వతి ఒకేసారి కలిసి ఉద్భవించిన జంట జ్వాలలు, ట్విన్ ఫ్లేమ్స్. వారిద్దరూ భూమి మీద నూతన ఆత్మ చక్రాలను సృష్టించడానికి సహాయపడ్డారు. ఆనందకరణేష్: బౌద్ధ మతంలో సరస్వతీదేవి పూర్తి దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తిగా గుర్తించబడింది. ఏది ఏమైనప్పటికీ విష్ణుమూర్తి గురించి ఒక పూర్తి దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తిగా ఏమీ చెప్పలేదు ఎందుకు? లక్ష్మీదేవి: వేదాల కాలంలో విష్ణువు ఒక దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తి. తన అనుచరులు కూడా తనకున్న సిద్ధుల కారణంగానే తనని భగవంతుడిగా అనుకునేవారు. ఏది ఏమైనప్పటికీ ఆ సమయానికి తనకి కేవలం 4 చక్రాలు మాత్రమే ఉత్తేజమై ఉన్నాయి. వేదాంతాల్లో మరి బౌద్ధ మతంలో మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవటం వల్ల విష్ణువు బోధిసత్వునిగా మరి బుద్ధునిగా ఆ తర్వాత దివ్యాధిరోహణ చెందిన భగవంతుడిగా మారిపోయాడు. దేవుళ్ళు మరి దేవతలు కూడా నిరంతరం శూన్యపు లోతుల్లో విస్తరిస్తూనే ఉంటారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆనందకరణేష్: బుద్ధునికి మరి అధిరోహణ చెందిన భగవంతునికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఒక స్థితి మరొక స్థితి కన్నా ఎక్కువ? లక్ష్మీదేవి: ఒక గులాబీ కన్నా సూర్యకాంత పువ్వు ఉన్నతమైనదా? కొంతమంది అవును అని కూడా అంటారు. కానీ అన్ని పువ్వులు సమానం కాదంటారా? అవన్నీ కూడా భూమాతతో లోతైన పారవశ్యంతో కలిసి ఉండి చూసినా తాకినా మరి వాసన పీల్చిన వారందరికీ ఆ పారవశ్యాన్ని కలిగించవా? క్రింది 3 చక్రాలు ఉత్తేజమై అమరికలో ఉన్నప్పుడు కలిగిన గొప్ప దివ్యజ్ఞాన ప్రకాశం తరువాత క్రింది చక్రాలు మరి ఉన్నత చక్రాల పట్ల ఉన్న విశ్వాసాలన్నీ కూడా మనస్సులో కరిగిపోతాయి. వివిధ దివ్యజ్ఞాన ప్రకాశపు స్థితుల మధ్య పోలికలు కేవలం ద్వంద్వ మనస్సు నుంచి వెలువడతాయి. అవి దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన తర్వాత
మిగిలి ఉండవు. చాలా కాలం వరకు కూడా అదే స్థితిలో ఉండిపోవాలని కోరుకుంటే అక్కడే ఉండిపోవచ్చు. ఆధ్యాత్మిక పురోగతి మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ పురోగతి దివ్యజ్ఞాన ప్రకాశం పొందాక కేవలం ఆహానికే కాకుండా మొత్తానికి సహాయపడుతుంది. ఆధ్యాత్మిక పురోగతిని మీరు ఈ విధంగా తీసుకోవచ్చు. ఒక దేవుడు లేదా దేవత ఆధ్యాత్మిక తలంలో కనీసం మొదటి 4 చక్రాలు ఉత్తేజమయ్యి ఉన్న స్థితిలో ఉంటారు. అటువంటి వారు లోతైన కరుణను అనుభూతి చెందుతూ భావోద్వేగ జీవులందరి దుఃఖాన్ని అంతం చేయాలని అనుకుంటారు. ఒక దేవుడు లేదా దేవత దివ్యజ్ఞాన ప్రకాశం పొందడానికి భౌతిక తలంలో జన్మించాల్సిన అవసరం లేదు. కానీ భావోద్వేగ జీవులకు సహాయపడడానికి జన్మ తీసుకోవటాన్ని ఎంచుకోవచ్చు. పూర్తిగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందకముందే ఇతరులకు దివ్యజ్ఞాన ప్రకాశం పొందడంలో సహాయపడడానికి నిర్ణయించుకుని భూమి మీద మానవ జన్మ తీసుకున్నవారు లేదా స్వర్గపు తలాల్లో జీవిస్తున్న ఒక దేవుడు లేదా దేవతను బోధిసత్వులు అంటారు. అన్ని చక్రాలు ఉత్తేజమయ్యి పూర్తి దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వారిని బుద్ధుడు అంటారు. బుద్ధుడి చాలా అంశాలు మరి జన్మల తర్వాత బుద్ధుడు కరుణతో వివిధ ప్రపంచాలను చేరుకుంటాడు. బుద్ధత్వ స్థితి నిలకడగా ఉండిపోదు. ఎందుకంటే బుద్ధుళ్ళు కూడా మరిన్ని చక్రాలు ఉత్తేజం చేసుకుని నిరంతరం శూన్యత లోతులకు విస్తరిస్తూ ఉంటారు. ఒక దివ్యాధిరోహణ చెందిన దేవత లేదా దేవుడు మహాదేవి లేదా మహాదేవుడిగా పిలువబడేవారు. పూర్తిగా దివ్యజ్ఞాన ప్రకాశం పొంది వివిధ జన్మలు మరి అంశాలతో వివిధ విశ్వాల్లో సహాయపడ్డాక నూతన విశ్వాలను సృష్టించడాన్ని ఎంచుకుంటారు. ఆనందకరణేశ్ అయితే ఒక దివ్యాధిరోహణ చెందిన దేవుడు లేదా దేవత బుద్ధుడి కన్నా విస్తారంగా ఉంటారా? మీరు ఈ జన్మలో పిల్లలను వద్దు అనుకున్నారు. వేరే మానవులు పిల్లలు కావాలనుకున్నారని వారు మీకన్నా విస్తారంగా ఉన్నట్లా? లక్ష్మీదేవి లేదు, ఇది కూడా అలాంటిదే. పిల్లలు వద్దనుకోవటం అనేది ప్రపంచంలో ఉన్న మిగతా పిల్లల పట్ల ఏకత్వపు భావాలను అడ్డుకోలేదు. అధిరోహణ చెందిన దేవుళ్ళు దేవతల కన్నా విస్తారమైన బుద్ధుళ్ళు ఉన్నారు. అధిరోహణ చెందిన బుద్ధుళ్ళు కన్నా విస్తారమైన దేవుళ్ళు దేవతలు కూడా ఉన్నారు. నూతన విశ్వాలను సృష్టించారా లేదా అన్న దానిపై ఆధారపడి శూన్యపు లోతుల్లోకి విస్తరించడం ఉండదు. అప్పటికి ఉనికిలో ఉండి నిరంతరం విస్తరిస్తూ ఉండే అనంతమైన శూన్యపు తలంలోకి ఇది అంతం లేని ఆధ్యాత్మిక ప్రయాణం. ఆనందకరణేశ ఆహా, ఈ సమాచారం అంతా కూడా ఇంతకుముందు హైందవ మతం మరి బౌద్ధ మతంపై నాకున్న అవగాహన కంటే చాలా వేరుగా ఉంది. మాకు ఈరోజు తెలిసిన బౌద్ధ మతానికి సంబంధించిన చాలా విషయాలు అన్నీ కూడా మీ ఆత్మజాతి వారైన సరస్వతి, విష్ణు మరి మీతో సహా చాలామంది సృష్టించారు. ఇది చాలా మనోహరంగా ఉంది. లక్ష్మీదేవి ఈ యుగంలో బుద్ధత్వాన్ని పొందిన వారంతా మా ఆత్మజాతిలోని దేవుళ్ళు మరి దేవతలే. ఈ రహస్యం ప్రపంచంలోకి తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది. దేవతలు మరి దేవుళ్ళు అందరూ ముందు జన్మల నుంచి యోగ్యతను పొందటం వల్ల ఆధ్యాత్మిక తలంలోకి జన్మించడానికి అవకాశం ఏర్పడింది. కొంతమంది బోధిసత్వులుగా మారాలని ఎంచుకుని ఈ తలాలన్నింటిలో పూర్తిగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందారు. ఇతరులు భూమి మీద దివ్యజ్ఞాన ప్రకాశం పొందడానికి భూమి మీదకు వచ్చి బోధనలను పంచారు. ఈ సమయంలో నవ్యయుగంలోకి పరివర్తన చెందుతున్నందున ప్రతి మానవునికి అవసరమయ్యే ఆధ్యాత్మిక పురోగతి గురించి మీకు తెలియజేయడానికి వేదాలు మరి వేదాంతాల్లో సరస్వతి మరి విష్ణువు యొక్క జన్మలను మీరు పంచుకున్నారు. ఒక జన్మలో పార్వతీదేవి కూడా బౌద్ధ మార్గంలో జన్మ తీసుకుంది. దీని గురించి కూడా మీతో పంచుకుంటాను. ఆనందకరణ ఓహ్ నిజమా? ఎప్పుడు? లక్ష్మీదేవి 4 మరి 5వ శతాబ్దం మధ్యలో వాయువ్య భారతదేశంలో పార్వతీదేవి జన్మ తీసుకుంది. తాను మగబిడ్డగా జన్మ తీసుకుంది. ఈ వరపుత్రుని తల్లి ఆ బిడ్డను చాలా చిన్న వయసులోనే ఒక బౌద్ధ మఠానికి తీసుకువెళ్ళింది. ఆ బిడ్డ ఎదిగే కొద్దీ తన జీవితాన్ని ఆ మతంలో బౌద్ధ మార్గానికి అంకితం చేసేశాడు. 30 సంవత్సరాల వయసులోనే పూర్తిగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందాడు. ఈ పురుష బుద్ధుని శరీరం నుంచి పార్వతీదేవి ఎన్నో ఆకాశిక రికార్డులను వ్రాయడానికి అంకితం చేసింది. అవన్నీ ఈనాటికి కూడా భారతదేశంలో చాలా ప్రదేశాల్లో ప్రచురణలో ఉన్నాయి. పూర్తి దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన పురుష బుద్ధునిగా పార్వతీదేవి
ధ్యానం చేసి రోజు రోజుకి, ఆపై నెలలకి, ఆపై సంవత్సరాలకి, ఇలా 40 సంవత్సరాల పాటు శివుడి నుంచి సమాచారాన్ని పొందింది. తరచుగా ఈ విధంగా ఆత్మ సహచరులు అధిరోహణ చెందిన వారితో సహా భౌతిక తలంలో పనిచేస్తారు. ఆత్మ సహచరులలో ఒకరు ఆధ్యాత్మిక తలంలో ఉండి భూమి మీదకు వచ్చిన వారు తమ పనిని పూర్తి చేయడానికి మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఆనందకరణ పార్వతీదేవి పురుష బుద్ధుడుగా జన్మ తీసుకునే శివుడి నుంచి ఆకాశిక రికార్డులను తెలుసుకుందంటే నమ్మశక్యంగా లేదు. ఇవన్నీ కూడా దానితో ఒకటి అనుసంధానమయ్యే ఉన్నాయి. హైందవ మతం మరి బౌద్ధ మతం రెండు వేరువేరుగా కాకుండా ఒకేలా ఉన్నాయి. లక్ష్మీదేవి: అవును, ఇది నిజం. గౌతమ బుద్ధుని సమయంలో దేవుళ్ళు మరి దేవతలుగా తెలుసుకున్న వారంతా కూడా తమ శూన్యతలోకి అధిరోహించడానికి జన్మ తీసుకున్న మా ఆత్మజాతి వారే. ఇప్పటి వరకు కూడా హైందవ మతం మరి బౌద్ధ మతం రెండూ కూడా బాహ్య ప్రపంచంలో వేరువేరుగా చూడటం అవసరమే. ఈ సమయం వరకు కూడా ఉన్న వేర్పాటు వల్లే కలియుగంలో విరుద్ధత అంతాన్ని వేగవంతం చేసి సత్యయుగంలోకి పరివర్తన చెందడానికి కొద్ది కొద్దిగా దివ్యజ్ఞాన ప్రకాశంలోకి జాగరూకత చెందింది. కానీ యుగ మార్పిడిలో విరుద్ధత తన ఆటను ఆడినప్పుడు హైందవ మతం మరి బౌద్ధ మతంతో వివిధ ఆధ్యాత్మిక మార్గాలు ఏకమవుతాయి. ఆనందకరణేశ్: ఆకాశిక్ రికార్డుల గురించి తెలియచేయగలరా? లక్ష్మీదేవి: కంప్యూటర్లను ఒక చిన్న చిప్లో ఎంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఒక ఆలోచన, భావోద్వేగం, భావన, కర్మ మరి విశ్వంలోని ప్రతి సంఘటన కూడా ఉన్నత పరిమాణంలో అనంతమైన ప్రదేశాల్లో భద్రపరచబడి ఉంటుంది. ఏ ఆత్మకైనా తాను ఈ జన్మలో పూర్తి చేయవలసిన ఆత్మ ప్రణాళిక మార్గాన్ని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది. తమ గత జన్మల కర్మను తెలుసుకుని ఈ జన్మలో వారి ప్రయాణం ఏ విధంగా సాగుతుందో తెలుసుకోవటానికి ఆకాశిక రికార్డులు సహాయపడతాయి. భౌతికత యొక్క విరుద్ధతలోకి వచ్చినప్పుడు లేదా ఒక వృద్ధాత్మ తిరిగి శూన్యతలోకి చేరుకున్నప్పుడు ఈ రికార్డులు సహాయపడతాయి. సమస్త సమాచారం కలిగిన ఆకాశిక్ రికార్డులలో తమ ఆత్మ మార్గానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే తెలుసుకోవాలంటే చాలా కట్టుబాటు అవసరం. అభౌతిక తలాలలో ప్రతి ఆత్మ యొక్క ఆకాశిక్ రికార్డులు ఉన్నప్పటికీ మా ఆత్మజాతిలో చాలామంది యొక్క సారాంశాలు మాత్రం పార్వతీదేవి మరి మా ఆత్మజాతిలో ఉన్న మరికొంతమంది దివ్యజ్ఞాన ప్రకాశం చెందినవారు రచించారు. ఆనందకరణ: ఈ రికార్డులు ఎక్కడ లభిస్తాయి? లక్ష్మీదేవి: మీ ఆకాశిక్ రికార్డు మీకు కొన్ని సంవత్సరాల క్రితం లభించలేదా? ఆనందకరణ: నాడీ జోస్యం గురించి అంటున్నారా? లక్ష్మీదేవి: అవును, అదే మీ ఆకాశిక్ రికార్డు. అది పార్వతీదేవి పురుష బుద్ధునిగా అవతరించినప్పుడు రచించింది. ఆనందకరణ: అద్భుతం, ఇది ఎంత అద్భుతంగా ఉంది. నా నాడీ జోస్యాన్ని స్వయంగా పార్వతీదేవి వ్రాసిందని అనుకుంటున్నారా? లక్ష్మీదేవి: మీతో సహా మా ఆత్మజాతిలోని వేల మంది నాడీ జోస్యాలను రచించింది. భూమి మీద పురుష బుద్ధునిగా జన్మ తీసుకోకముందు వివిధ వేద ఋషుల నుంచి ఎన్నో నాడీ జోస్యాలను ఛానలింగ్ చేసింది. ఈ ఛానలింగ్ కాబడిన నాడీ జోస్యాలన్నీ జీవిత చరిత్రలు మరి మా ఆత్మజాతిలోని సభ్యుల ప్రత్యామ్నాయ భవిష్యత్తులు. ఆనందకర్ణెస్: నాడీ జోస్యం యొక్క ఆవశ్యకత ఏమిటి? లక్ష్మీదేవి: చాలామందిని వేగంగా ఉన్న విరుద్ధత సమయంలో, అంటే కలియుగం నుంచి సత్యయుగం వైపుకి పరివర్తన చెందే సమయంలో తమ ఆత్మ మార్గానికి జాగరూకత పరచటమే నాడీ జోస్యం యొక్క ఆవశ్యకత. మీకు ఇష్టమైతే మీ నాడీ జోస్యం అనుభవాన్ని పంచుకోండి. ఆనందకర్ణేశ్: ఆగస్టు 7, 2013 ఢిల్లీలో నా నాడీ జోస్యాన్ని చూసి పూర్తిగా ఆశ్చర్యపోయాను. కేవలం నా వేలి ముద్రతోనే ఆ జోస్యం చెప్పేవారికి నా పేరు, నా తల్లిదండ్రుల పేర్లు మరి నా జనన తేదీ అక్టోబర్ 11, 1963 అని తెలిసిపోయింది. నేను అక్కడికి చేరుకోకముందే నా సమాచారం అక్కడ పనిచేసే వాళ్ళకి సాంకేతిక పరంగా కూడా తెలిసే అవకాశమే లేదు. నేను మసాచుసెట్స్, అమెరికాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను ముంబైలో పెరిగినందువల్ల ఢిల్లీలో నాకు పెద్దగా ఎవరూ తెలియదు. అనుకోకుండా ఒక ట్యాక్సీ తీసుకుని శ్రీ అగస్త్య మహాశివ ఆది సూక్ష్మ నాడీ జోస్య కేంద్రానికి ముందస్తు సమాచారం ఇటువంటిది ఇవ్వకుండా చేరుకున్నాను. నేను ఇచ్చిన సమాచారం వల్ల కేవలం నా వేలి ముద్ర మాత్రమే
ఆనంద్ కరుణేష్. లక్ష్మీదేవి, ఆ ఆ ప్రత్యేక నాడీ జోస్యం కూడా పార్వతీదేవి మీ జన్మ పార్వతీదేవి మీ ఈ జన్మ కోసం వ్రాసిన వాటిల్లో ఒకటి. మీ స్వేచ్ఛా సంకల్పం వల్ల మీరు 2 మార్గాలను మాత్రం ఎంచుకోలేదు. అందువల్ల మీ నాడీ జోస్యంలో వాటి గురించి మీకు చెప్పలేదు. ఎంచుకోవాల్సిన అవసరం లేకపోయినా మిగిలిన 4 మార్గాల్లో రెండింటిని మీరు ఎంచుకోవడానికి సంభావ్యత ఉంది. ఆనంద కరుణేశ్, ఆహా, అయితే ఎంపిక ఉందన్నమాట. ధన్యవాదాలు. ఈ నాడీ జోస్యంలో మీ గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మీరు నా జీవితాన్ని అష్టలక్ష్మి రూపంలో, అంటే అధిరోహణ చెందిన దేవత యొక్క 8 వ్యక్తీకరణలుగా ఆశీర్వదిస్తారని చెప్పబడింది. ఆ జోస్యంలో శివుడు మరి విష్ణుమూర్తి కూడా నన్ను ఆశీర్వదిస్తారని, మరి నా జీవితం ఆధ్యాత్మిక కార్యానికి అంకితం అవుతుందని కూడా చెప్పారు. ఈ జోస్యం యొక్క రికార్డింగు నా దగ్గర ఇప్పటికీ ఉంది. లక్ష్మీదేవి, నా పట్ల మరి ఇతర దివ్యత్వ జీవుల పట్ల భక్తితో మీ ఈ జీవితాన్ని మీ ఆధ్యాత్మిక పరివర్తనకు మరి ప్రపంచ పరివర్తనకు అంకితం చేశారు. నేను మీ మూల గురువు కాకపోయినా మీ జీవితంలో మీకు ఎంతోమంది దివ్యత్వ జీవులు గురువులుగా దొరుకుతారు. అదేవిధంగా మీ తల్లి కూడా మీకు మొదటి గురువు. ప్రతి బిడ్డకి తన తల్లే మొదటి గురువు. మీ నాడీ జోస్యంలో కొంత వ్యక్తిగత సమాచారం ఉంది. అందులో చాలా వరకు వివిధ రకాలుగా ఒకే మార్గాన్ని నిర్దేశిస్తాయి. మీ ఆత్మ ప్రణాళిక మార్గానికి వెళ్ళే దారి ఏ విధంగా ఉండాలన్నది ఎంచుకునే స్వేచ్ఛ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆనంద్ కరుణేశ్, నేను 54 సంవత్సరాల వయస్సు వచ్చాక ఉత్తర భారతదేశంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తానని ఆ నాడీ జోస్యంలో చెప్పారు. లక్ష్మీదేవి, అవును, మీరు నేపాల్, భూటాన్ లేదా టిబెట్లలో ఎక్కడికైనా సరస్వతీదేవి, పార్వతీదేవి మరి నా శక్తులతో ఉండడానికి వెళ్తారు. మీ ఆత్మ ప్రణాళికను నెరవేర్చడానికి, మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సహాయపడటానికి పార్వతీదేవి ఎన్నో భవిష్యత్తులో జ్ఞానం అందుకుని రచించింది. మిగతా ఆత్మజాతులు కూడా కలిసి పంచుకున్న తమ లక్ష్యానికి జాగృతం అయినందువల్ల ఇదే విధంగా మిగతా ఆత్మజాతులలో కూడా జరుగుతోంది. ఇంతకుముందు మీ బోధనల ప్రకారం ఈ సమయంలో ఎవరైతే తమ ఆత్మ మార్గానికి జాగరూకత చెందుతున్నారో వారు తమ అహం మార్గం నుంచి వేరే దిశకు ప్రయాణిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఆనంద్ కర్నేస్, అవును, ఈ ఆధ్యాత్మిక విషయంలో ఏ సమయంలో చూసినా కూడా అనేక భవిష్యత్తులు ఉన్నాయి. కేవలం మనస్సుని ఉపయోగించి ఎంపికలు చేసుకున్నప్పుడు మీ అహం మార్గంలో ఇరుక్కుపోతుంటారు. మీ మనస్సుని శరీరానికి లోబర్చినప్పుడు మీ ఆత్మ మిమ్మల్ని ఆత్మ మార్గానికి జాగరూకపరుస్తుంది. లక్ష్మీదేవి, మిగతా ఆత్మల మాదిరిగానే మీ ఆత్మ ప్రణాళిక మార్గం మన ఆత్మజాతితో సామరస్యంగా ఉండడానికి మీ ఆత్మ గురించి పార్వతీదేవి రచించిన కొంత ప్రత్యేకమైన భవిష్యత్తును మాత్రమే మీరు ఎంచుకున్నారు. నిజానికి పార్వతీదేవి మరి శివునితో కలిసి మీ పూర్ణాత్మ మీ నాడీ జోస్యానికి సహా రచయిత్రిగా వ్యవహరించింది. విస్తృతంగా ఉన్న ఆత్మజాతి యొక్క లక్ష్యానికి మీ ఆత్మ కూడా అనుగుణంగా ఉండడానికి ఆకాశిక్ రికార్డులు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ మన ప్రయాణంలో మనం ఎక్కడ ఉన్నామో తెలిపే ఉపకరణంగా మీరు భావించవచ్చు. విరుద్ధతను పెంచి దివ్య జ్ఞాన ప్రకాశానికి జాగరూకత చెందడానికి అనేక మంది ఆత్మతెగలు నక్షత్ర మండలాల మధ్య ఉన్న దివ్యత్వ జీవులతో అమరిక ఏర్పరచుకుంటాయి. మనం ఆధ్యాత్మిక పరివర్తనలో తర్వాత దశకు చేరుకున్నందువల్ల కోటాను కోట్ల ఆత్మలు దివ్య జ్ఞాన ప్రకాశం చెందడానికి భూమి మీదకు కలిసి వచ్చాయి. ఆనంద్ కర్ణేశ్, ఈ జన్మలో నేను జేడ్, కమలాదేవి మరి మా ఆత్మ మార్గాల గురించి మరింత తెలియచేయగలరా? లక్ష్మీదేవి, చాలా కాలంగా ఉన్న అధిరోహణ చెందిన దేవతల దివ్య స్త్రీతత్వ జ్ఞానాన్ని కనుగొని ఏకం చేయడానికి మీరు మరి జేడ్, కమలాదేవి ఈ జన్మను తీసుకున్నారు. మీరిద్దరూ కూడా మానవులందరిలో దివ్య స్త్రీతత్వాన్ని సాధికారపరిచే ఆత్మ సహచరులు. తూర్పు దేశాల దేవతల గురించిన జ్ఞానం మీరు ముందుకు తీసుకువస్తే తను పశ్చిమ దేశాల దేవతల జ్ఞానం తీసుకువస్తుంది. ఈ 2 మార్గాలని మీరు ఏకం చేసినట్లయితే మానవాళి మొత్తం
ఒక ఏకత్వంలోకి చేరుకుంటుంది. పరమానందం, ప్రేమ మరి ఇతర ఆత్మభావాల యొక్క మా సందేశాలు చాలామందికి గొప్ప ఆశీర్వాదం అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఆనంద్ కరుణేష్. నమస్తే లక్ష్మీదేవి గారు.